ఆధారంగా ఎంపిక మిత్రపక్షాలకు 18 నుంచి 20% పోస్టులు సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలోనే శుభవార్త అందబోతుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుదశకు వచ్చింది. మరో వారం 10 రోజుల్లో తొలి విడత భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలను జనసేన బీజేపీలకు 18 నుంచి 20% పోస్టులు కేటాయించబోతున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మొన్న మధ్యన ఆంధ్రజ్యోతి రాసిన వార్తకి ఇప్పుడు ఈ వార్తకి కంప్లీట్ తేడా ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ నాడు చెప్పిన మాటకి ఈ వార్తకి కంప్లీట్ తేడా ఉంది. చంద్రబాబు గారితో పొత్తు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన పక్కన కూర్చుని చెప్పినటువంటిది మనం 21తో సర్దుకున్నాం అంటే మనం 100% స్ట్రైక్ రేట్ సాధించాలని, అదే సందర్భంలో రాబోయేటటువంటి 10 ఏళ్ల మన పొత్తు ఉంటుంది, 33% సీట్లు ప్రతి దాంట్లో కూడా మనం 33% తీసుకోబోతున్నాం, ఇది మనం ఫిక్స్ చేసుకున్నాం, రాష్ట్ర ప్రజల కోసం మనం త్యాగాలు చేయాలి అని చెప్పుకొచ్చారు. 33% ఖచ్చితంగా ఒప్పుకున్నారు చంద్రబాబు అని. ఆ రోజు చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఇవాళ చూస్తే మొన్న ఏదైతే జ్యోతి రాసిన దాని ప్రకారం చూస్తే జనసేన గెలిచిన చోట్ల 50% వాళ్ళకి, మిగతా వాళ్ళకి 30% మన తెలుగుదేశానికి, 35%, 15% బీజేపీకి ఈ టైపులో. అట్లాగే తెలుగుదేశం గెలిచిన చోట 50% వాళ్ళకి, జనసేన వాళ్ళకి 30%, బీజేపీకి 20% ఈ టైపులో రాసుకొచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే బీజేపీకి జనసేనకి ఇద్దరికి కలిపి 18 నుంచి 20% పోస్టులు అంటే అప్పుడు బీజేపీకి 2 వస్తాయో 3 వస్తాయో తెలియదు, వీళ్ళకి 15 వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 33% అన్నటువంటిది పక్కకి వెళ్ళింది అన్నటువంటి విషయం ఇవాళ ఈనాడు వార్త ద్వారా తెలుస్తుంది. మరి దీనికి ఏంటి అన్నటువంటిది చూడాలి. ఇకపోతే ఎస్బీఐ చైర్మన్గా